హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు నార్త్ వెస్టర్న్ రైల్వే నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనం దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు, నార్త్ వెస్టర్న్ రైల్వే. సో ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 10 జనవరి 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే సంబంధించిన వాళ్ళైతే ఇక్కడైతే మనకు డివిజన్ అనేది మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ డివిజన్ దీంట్లో ఉన్న మాత్రమే దీంట్లో అయితే అప్లై చేయగలం. సో మిగతా దాంట్లో అయితే మనం అప్లై చేయలేం. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క ఇక్కడ అప్రెంటిస్ సంబంధించిన పోస్టుల వివరాలు కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th మరియు ఐటీఐ పాస్ అయి ఉండాలి, ఎన్సీబీటీ ఎస్సీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన డివిజన్లో మీ యొక్క కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే చూసుకోండి అన్ని. సో ఈ విధంగా ఇక్కడైతే మనకు 15 to 24 ఇయర్స్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ మనకు ఏజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడైతే ఫీజు పేమెంట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ పర్సన్ బెంచ్ మార్క్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అని లేదు. మరియు దీనికైతే మనకు ఎగ్జామ్ అనేది లేదు. సో ఇది మాత్రం గమనించండి. సో మనకైతే మెరిట్ ఆధారంగా అయితే వాళ్ళైతే మనకు సెలక్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు నార్త్ వెస్టర్న్ రైల్వేకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఇంపార్టెంట్ డేట్ అనేది చూసుకోవద్దు. తర్వాత మన యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. 10+ ఐటీ అయితే మనం ఉండాలి, 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత ఇక్కడ ఫీజు అనేది చూసుకోవచ్చు. సో చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు అడ్వర్టైజ్మెంట్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు అయితే కేర్ఫుల్గా అనేది ఇక్కడైతే ఫిలప్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు క్యాండిడేట్ నేమ్, సో నేమ్ యాజ్ పర్ గివెన్ ద 10th సర్టిఫికేట్, మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో మీరైతే క్యాపిటల్లోనే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నట్టు ఈ విధంగా ఇచ్చేయండి. ఆ తర్వాత మీ యొక్క మదర్ నేమ్, సో మీకు 10th మెమోలో సేమ్ యాస్టీస్గా ఉన్నట్టు ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే జెండర్ మేలా ఫీమేల్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడైతే మనకు ఈ విధంగా క్యాలెండర్ వస్తుంది. దీంట్లో అయితే మీరు అయితే చెక్ చేసుకోండి. తర్వాత మనకు ఇక్కడ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ జనరల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు డిజబిలిటీ స్టేటస్, సో మీరు డిజబిలిటీ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ ఎస్ ఉంటే దానికి సంబంధించిన ఇక్కడ డిజబిలిటీ టైప్ అనేది ఇక్కడైతే హెయిరింగ్ తర్వాత లోకో డిజబిలిటీ అనేది ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఎక్సర్విస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బోర్డ్, మీ యొక్క 10th బోర్డు సంబంధించిన ఇక్కడ మీ యొక్క బోర్డు అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రతి బోర్డు అనేది ఉంటుంది. సో మీరైతే జాగ్రత్తగా దీంట్లో చూసి మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇయర్ పాసింగ్, సో మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత 10th సంబంధించిన రూల్ నెంబర్, సో రూల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. మీ యొక్క రూల్ నెంబర్ ఉంటాయి కదా మనకు 10th మార్క్స్ మెమోలో సంబంధించిన రూల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి మనకు క్యాపిటల్ ఉండాలి, ఒకటి నెంబర్కి, తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన స్పెషల్ క్యారెక్టర్ ఉండి తర్వాత స్మాల్ లెటర్లో అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత సేమ్ యాస్టీస్గా కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఇచ్చేయండి. ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ వచ్చేసి సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు అప్లికెంట్ లాగిన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు లాగిన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ద్వారానా లేకపోతే ఈమెయిల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు లాగిన్ చేద్దాం అనుకుంటున్నారు. సో సపోజ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ద్వారా మీరు చేద్దాం అనుకుంటే ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడైతే సెక్యూరిటీ కోడ్ ఇక్కడ అప్లై చేసి లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఈమెయిల్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరైతే ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మన యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అప్డేట్ అయ్యి ఆల్రెడీ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చేయండి. తర్వాత నేషనాలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, 10th క్వాలిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి.
సో మీకు 10th స్కూల్ నేమ్, ఆ తర్వాత ఇక్కడ ఇయర్ పాసింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన 10th మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో సో ఈ విధంగా అయితే అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం క్లస్టర్ యూనిట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే దేనికి సంబంధించిన యూనిట్ అనేది దీంట్లో అయితే ఇస్తున్నారో సో మీ యొక్క యూనిట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రీషియన్, ఇక్కడ ఫిల్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే వస్తాయి. ఒకవేళ మీరు వేరే ఇక్కడ యూనిట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన వేరే అనేది ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. సో దీంట్లో అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. సో మీరు యూనిట్ అనేది నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎలక్ట్రీషియన్, తర్వాత ఎలక్ట్రానిక్ దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే అప్లికేషన్ ఫర్ ట్రేడ్. సో మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన ట్రేడ్ అనేది ఆటోమేటిక్గా ఒకటే వస్తుంది. సో ఇచ్చిన తర్వాత మీ యొక్క ఐటీఐ పాస్ ఎప్పుడు అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేయండి. తర్వాత ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు మీ యొక్క సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయిందో దానికి సంబంధించిన డేట్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మ్యాక్సిమం మార్క్స్ మీకు ఎన్ని వచ్చినాయో మీ యొక్క ఐటీఐలో సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అప్ 10 మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకు పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా కలెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ పర్పస్ కోసం నేనైతే చూపెడుతున్నాను. సో మీరైతే జాగ్రత్త అనేది ఫిల్ చేసేయండి. సో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మనకు యావరేజ్ పర్సంటేజ్ అనేది ఇక్కడైతే క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇచ్చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో హౌస్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. విలేజ్ లేకపోతే మీకు సంబంధించిన టౌన్ ఉంటాయి కదా సో ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క సిటీ ఏదై ఉంటుందో ఆ యొక్క సిటీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు డిస్టిక్ అనేది వస్తుంది. సో దీంట్లో మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కరెస్పాండ్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా సో మీకు పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో అయితే టిక్ బాక్స్లో ఈ విధంగా ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా పడుతుంది. ఓకేలా మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి మీరైతే దీంట్లో అయితే ఫిల్ చేసేసు. ఒకవేళ సేమ్ ఉంటే దీంట్లో ఫిల్ చేసిన తర్వాత టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. కలర్ ఫోటో సైజ్. సో మనకు 70 KBSలో అయితే ఉండాలి. సో జేపీజే ఫార్మేట్లో. సో ఇక్కడైతే మనకు చూస్ ఫైల్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫోటో అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకు సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడైతే 30 KBSలో అయితే ఉండాలి మినిమం నుండి మ్యాక్సిమం వరకు జేపీజే ఫార్మేట్లో. సో ఇక్కడైతే చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అనేది వచ్చేస్తుంది. సో మనకైతే స్టైల్గా అనేది మనకు సిగ్నేచర్ ఉండాలి. బ్యాక్ లెటర్లో క్యాపిటల్ అనేది ఉండొద్దు. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిక్లరేషన్ ఉంది కదా సో దీంట్లో అయితే టిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ కంటిన్యూ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ప్రివ్యూ వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత మీరైతే ఒక దానికి 2 సార్లు అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు డిక్లరేషన్ ఇక్కడ ఉన్నది కదా దీంట్లో టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఎడిట్ అప్లికేషన్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే సేవ్ అండ్ కంటిన్యూ కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఇఫ్ యూ వాంట్ టు రీచెక్ యువర్ అప్లికేషన్ ఉంది కదా సో మీరు ఒకవేళ ఎడిట్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. ఆ తర్వాత ఇఫ్ యూ లాక్ యువర్ ఫ్రమ్ డీటెయిల్స్ ఎడిటింగ్ నాట్ అలౌడ్ ఎట్ ఎనీ స్టేజ్. సో ఇప్పుడైతే మనం లాక్ అప్లికేషన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ అనేది లాక్ అయిపోతుంది, అంటే సబ్మిటెడ్ అయిపోతుంది. సో తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడైతే మీరు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ చేయాలనుకుంటే ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ ఆప్షన్ మాత్రం చేసుకోండి. ఒకవేళ అన్ని కట్టుకుంటే ఇక్కడైతే లాక్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేయండి. సో చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ మీరైతే నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్కు సంబంధించిన ఆఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది సో ఫ్రెండ్స్ మీరైతే నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్కు సంబంధించిన ఆన్లైన్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో మీరైతే ఆన్లైన్ అప్లై చేసే ముందు మీరైతే ఈ వీడియో అయితే క్లారిటీగా చూసి మీరైతే అప్లై చేయండి ఏమైనా మిస్టేక్ లేకుండా. ఆ తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో మీరైతే పూర్తిగా ఈ వీడియో చూసి ఆన్లైన్ అప్లై అనేది చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి.